కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. బలంగా కోరుకుంటే ఏది రాదు, క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏది పోదు. బొగ్గుని వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే మసి అంటుతుంది. పనికి మాలిన వాళ్లతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే. ఏదో ఒక ఉదయం ఖచ్చితంగా బదులు ఇస్తుంది నువ్వు పడే ప్రతి కష్టానికి. ఒక మనిషి తాను బ్రతకడంలో లేదు, విశేషం ఇంకొకరిని బ్రతికించడంలో ఉంది. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం. ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు ఆనందం మొదలవుతుంది. మనతోనే ఉంటూ మన చెడు కోరే వాళ్ళు మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు. అసలైన నమ్మక ద్రోహులు వాళ్ళే. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా, జీవితంలో నిలదొక్కుంటావు. నేడు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవలసి వస్తుంది. ఒక పీఠాధిపతికి సరైన పని దొరకాలంటే ఈ లోకంలో పాపులు కూడా ఉండాలి. పోలీసుల ఉద్యోగాలు నిలబడాలంటే దొంగలు కూడా ఉండాలి. న్యాయవాదులకు కడుపు నిండాలంటే దుర్మార్గులు కూడా అవసరం. కనుక ఈ సృష్టిలో దుర్మార్గులు, పాపాత్ములు కూడా మంచివారికి మేలు చేస్తున్నట్టే. మనిషికి మనసే పెద్ద శిక్ష. ఎందుకంటే గడిచిపోయిన గతాన్ని గుర్తు చేసి మరీ చంపుతుంది. మదిని మౌనంగా ఉంచటం ఒంటరిగా 100 మందితో యుద్ధం చేయటంలో సమానం. ఊరేమో కైలాసం, ఉనికేమో శ్మశానం. ఆకలి చూస్తే భద్రకాళి, తలన గంగనాట్యకేళి, కరి శిరముతో ఒక తనయుడు షణ్ముఖుడు, మరొక ఏకదంతుడు. ఎంత వింతయ్యా నీ సంసారం కనువిందు, బహుపసందు ప్రతి వ్యవహారం. శివోహం శివోహం శివోహం. నీ పుట్టుక అనామకంగా జరిగినా నీ చావు గొప్పగా ఉండాలి. అది నీవు జీవించిన జీవితాన్ని అనుసరించి ఉంటుంది. జీవితాంతం నీ ప్రవర్తన నీ చావు యొక్క వేడుకను నిర్ణయిస్తుంది. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానము కంటే లోక జ్ఞానం చాలా ముఖ్యం. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. నమ్మకం అనేది చేసే పనిలో కనబడాలి, కానీ చెప్పే మాటల్లో కాదు. ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది, అతని శత్రువులు కాదు. సాధ్యం కాదంటూ ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యమంటూ అన్నదే ఉండదు. అలాగే ఏకాగ్రత అని ఉంటే ఏదైనా సాధిస్తుంది. నిరాశ అనేది నిలువున ముంచేస్తుంది.